ఆగస్టు 12 ఆషాఢ మాసం ముగుస్తుంది. ఆగస్టు 13తో చక్కగా మనకు శ్రావణ మాసం శుభప్రదంగా ప్రారంభమవుతుంది. ఈ నేపథ్యంలో శుభ శ్రావణానికి స్వాగతిస్తూ ప్రతి ఒక్క ఆడపడుచు తప్పనిసరిగా చేయవలసిన కొన్ని పనులున్నాయన్నమాట. ముఖ్యంగా ఏంటంటే ఇల్లు మొత్తాన్ని శుభ్రంగా చేసుకొని, గడపలకు పసుపు రాసి బొట్లు పెట్టి, గడపలకు మామిడాకుల తోరణాలు కట్టి, ఇల్లంతా శుభ్రంగా పెట్టుకున్న తరువాత వారు చక్కగా లక్ష్మీదేవి పూజకు సంబంధించి సామాగ్రి అంతా కూడా ముందే సిద్ధం చేసుకొని పెట్టుకోవాలి. ఆ నెల రోజులలో ఇంటికి ఏ ఒక్క మహిళ వచ్చినా కూడా పసుపు, కుంకుమ, తాంబూలం ఇచ్చి పంపించాలి. ఉట్టి చేతులతో ఎవ్వరిని పంపొద్దు. ముఖ్యంగా ఏంటంటే శ్రావణ మాసంలో కొబ్బరి బోండం దానం చేసుకుంటే చాలా మంచిది. పూర్ణ ఫలం ఉంటుంది. ఒకవేళ అది దొరకలేదు, అందుబాటులో లేదు అంటే కూడా కొబ్బరికాయ లేకపోతే పీచు తీయని కొబ్బరి ఇది దానం చేసుకోవాలి. చాలా మంచి మంచి శ్రేష్టమైన ఫలితాలు ఉంటాయన్నమాట. ఎందుకు అనంటే భగవంతుడి సృష్టి కొబ్బరికాయలో ఉన్న నీళ్లు ఎంత స్వచ్ఛంగా ఉంటాయి. మనం దేవుడి పూజలో వినియోగించే కొబ్బరికాయ అనేది చాలా శ్రేష్టమైన పదార్థంగా చెప్తూ ఉంటారు. కాబట్టి భగవంతుడికి ప్రీతికరమైన అటువంటి నారీకేళాన్ని మీరు దానం చేసుకుంటే శ్రావణ మాసంలో పూర్ణ ఫలితాలు అందుకుంటూ ఉంటారు. అలాగే మీరు ఏంటంటే ఇంటికి ఎవ్వరొచ్చినా కూడా వారిని అతిథి దేవో భవ అన్న భావనతోటే వారిని సత్కరించి, గౌరవించి పంపాలి. అలాగే ఈ నెల రోజులు కూడా ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు చక్కగా బొట్టు పెట్టుకునే ప్రయత్నం చేయండి. సుమంగళిగా మాంగళ్య ధారణ ఒకవేళ వివాహమైన వాళ్ళు, అలాగే గాజులు ఇలాంటివి ధరిస్తూ ఉండండి. ఎందుకంటే లక్ష్మీదేవి ఎప్పుడు ఏ సమయంలో మీ ఇంటికి వస్తుందో తెలియదు. కాబట్టి ఆవిడకి ఎప్పుడూ కూడా స్వాగత సూచికగా మీరు ఆహ్వానం పలికే రీతిలో మీ ఇంటిని సిద్ధం చేసుకోవాలి. అయితే ఇంకొక విషయం ఏంటంటే ఈ శ్రావణ మాసంలో ముఖ్యంగా లక్ష్మీదేవికి చాలా ప్రీతికరం అష్టదళ పద్మం. ఎందుకంటే పద్మాసనే పద్మకరే సర్వలోకైక పూజితే నారాయణే ప్రియదేవి సుప్రీత భవ సర్వదా అని చెప్తూ ఉంటారు కదా. మరి పద్మం అంటే అమ్మవారికి చాలా ప్రీతి. కాబట్టి అటువంటి పద్మాల్ని ముగ్గులో మీరు చిత్రించితే అమ్మవారు చాలా ఆనందపడుతూ ఉంటారు. ముఖ్యంగా తులసి కోట దగ్గర కూడా ప్రతి నిత్యం కూడా దీపం వెలిగించే ప్రయత్నం చేయండి. ఉదయం కానీ సాయంత్రం కానీ మర్చిపోకండి. అమ్మవారి అనుగ్రహాన్ని పొందండి.